అబ్బా ఏముందరా ఈ లొకేషన్ అబ్బా అసలు నాకైతే చలో వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. అయితే టైం లేదు మనకి, మళ్ళీ త్వరగా హైదరాబాద్ రీచ్ అవ్వాలి. ఇప్పటికే ఆల్మోస్ట్ 4 అవుతుంది. మనం ఎంత త్వరగా రీచ్ అవ్వాలో అంత త్వరగా రీచ్ అవ్వాలి. నా ఆల్మోస్ట్ ఇంకా 50 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది ఇక్కడ నుంచి. త్వరగా రీచ్ అవ్వాలని ట్రై చేద్దాం. ఒకటే చెప్తున్నాను, ఈ రోజుల్లో ఆల్మోస్ట్ 40% క్యాష్ ఫీలింగ్ అయితే ఉంది, 60% అయితే లేదు. ఓకే, నో ప్రాబ్లం. కానీ ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్కి వచ్చేలాకే ఆల్మోస్ట్ మీరు అంటే గుడ్డుగా తెచ్చి పెళ్లి చేస్తున్నారు. ఆ కుటుంబాలు కొన్ని నిలబట్టలేదు. కానీ ఇక్కడ ఒక ఆల్మోస్ట్ జరుగుతున్న జనరేషన్లో ఆల్మోస్ట్ లవ్ అఫైర్స్, బ్రేకప్స్ ఇవే జరుగుతున్నాయి. సో దీన్ని డిస్కషన్ పెట్టుకొని నేను ఒక చిన్న సజెషన్ లాంటిది అయితే నేనైతే చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే నా ఒపీనియను, మా ఫాదరు క్రిస్టియనే ఫస్ట్ నుంచి. మా మదర్ వచ్చి అంటే వాళ్ళు ఒక వాళ్ళ మమ్మీ హిందూ అనమాట ఫస్ట్ నుంచి. అయితే పెళ్లి చేసుకునే ఒక 2 years 3 years బ్యాక్ ఇంకా అట్లా చేంజ్ అయ్యారనమాట. వాళ్ళు లైఫ్ చూసుకున్నట్టయితే చాలా హ్యాపీగా ఉంది, బాగా చూసుకుంటాడు. మా నాన్న ఆల్మోస్ట్ అసలు మా అమ్మ కింద కూడా పెట్టిన కాలనేడు. ఇంట్లో జస్ట్ పనులు చేయించుకున్న పనులు, బట్టలు ఇవి అంతే. ఇంకా A to Z ప్రతిదీ తెచ్చేవాడు మా ఫాదర్ అయితే. అలా చూసుకున్నాడు మా అమ్మనే. ఈ బొచ్చులో క్యాస్ట్ ఫీలింగ్ నాకు అదే క్యాష్ ఫీలింగ్ వచ్చేలాకే ఏంది ఓసీ మించి చూసుకున్నాడు. నాకు తెలిసి ఓసీ అనుకుంటున్నా. దాని మించి టాప్ క్యాస్ట్ అంతకు మించి చూసుకున్నాడు మా అమ్మని. ఇక్కడ మ్యాటర్ అనేది క్యాస్ట్ కాదు, పర్సన్ని ఎలా చూసుకోవాలి, ఇది మ్యాటర్. సో నాకు ఒపీనియన్ ఏంటంటే, మీకు లేడీస్కి అయితే చెప్తున్నాను, మీకు కానీ ఇష్టం అంటే మీ ఒకవేళ అబ్బాయి వేరే ఒక అబ్బాయి వచ్చి మీకు ప్రపోజ్ చేసినా లేకపోతే చేసినా, మీరు ఫర్దర్గా వాడితో కమిట్ అవ్వకుండా, ఇష్టం అంటున్నావు కదా సరే మీ ఫాదర్తో వెళ్ళి మాట్లాడండి. అమ్మాయిలు అయితే మాట్లాడి, ఇట్లా ఒక అబ్బాయి నన్ను ఇష్టపడుతున్నాడు, సో కూర్చొని నెమ్మదిగా, నాన్న నాకైతే ఇంట్రెస్ట్ లేదు, కానీ అబ్బాయి నన్ను చూసుకుంటాడేమో అనుకుంటున్నాను, అందుకు నేను ఏమంటున్నానంటే వాడికి ఛాలెంజ్ పెడదాము. అంటే నన్ను చూసుకోగలడా లేదా అనేసి 1 year నువ్వు డబ్బులు సంపాదించుకురారా, మా అమ్మాయిని ఎలా పోషిస్తావు అని చెప్పేసి వాళ్ళ పేరెంట్ కూడా కూర్చొని మాట్లాడితే ఒక పద్ధతిగా బాగుంటుంది. ఇది నా ఒపీనియన్ అనమాట. ఇలాగా ఒక అమ్మాయిలు మీరు మోసపోరు. ప్లస్ ఒకవేళ వాడు నిజంగానే ఇష్టపడితే మిమ్మల్ని వాడు హ్యాపీగా చూసుకోగలడు. ఎందుకంటే వాడి కెపాసిటీ, వాడు కనీసం అలాగన్నా బాగుపడతారు అబ్బాయిలు. మీరు తల్లిదండ్రులు పెట్టకుండా తెలియకోకుండా చేసుకునే లాస్ట్లో బ్రేకప్లు, అదేంటంటే క్యాష్ ఫీలింగ్ ఉందని. ముందే తెలియదా లవ్ చేసేటప్పుడు క్యాష్ ఫీలింగ్ ఉందా లేదనేది? కొంచెం మెచ్యూరిటీగా ఆలోచిస్తే అర్థమవుతుంది.
మీ మీ అంటే ఎవరు వాళ్ళ క్యాస్ట్ ఫీలింగ్ వాళ్ళని చేసుకొని అన్ని జీవితాలన్నీ హ్యాపీగా ఉన్నాయా? ఈ రోజులు చూస్తుంటే చాలా దారుణంగా ఉన్నాయి. ఆ, చేసుకుని మళ్ళీ బయట మెయింటైన్ చేయడం అఫైర్స్ అవసరమా? పేరెంట్స్ మీకు కూడా చెప్తున్నాను, మీ అమ్మాయి ఎవరికో ఇచ్చే కంటే నచ్చిన పర్సన్కి ఇయ్యడము కరెక్టు. ఆ పర్సన్తో హ్యాపీగా ఉండాలి కాబట్టి. సో వాడైతే తన కోసం ఏదైనా చేయగలడు. మీరు ఒక టాస్క్ లాంటిది ఇస్తే అతడు ఏదో ఒకటో చేసి తను పోషించగలడని ఆ టాస్క్లో అయితే సక్సెస్ అవుతాడనమాట. ఫైనల్లీ మనం వచ్చేసాం హైదరాబాద్. వెల్కమ్ టు హైదరాబాద్. ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇంకా మా ఫ్రెండ్ దగ్గరికి ఎన్ని కిలోమీటర్స్ ఉందో, ఒక 10 కిలోమీటర్స్ ఏమైనా ఉంటుంది. ఆ మాల్కి వెళ్ళి, ఏబిఎన్ మాల్, ఆ మాల్కి వెళ్ళేసి ఫ్రెండ్ కలిసి మా ఫ్రెండ్ రూమ్ అవుతుంది చెప్తాడు. ఆ రూమ్కి వెళ్ళి పోవడమే, హాస్టల్లో అక్కడ దగ్గర చేరడమే. At the roundabout, take the second exit towards Gachibowli. Turn right, then the destination is on your right. సామాన్లు ఖజానా అంతా తెచ్చేసారా? The destination is on your right, AMD Cinemas.